హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఉద్యోగుల తాజా వార్త అండి. సంస్థ కీలక నిర్ణయం విడుదల. పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి వివరాలైతే అర్థమవుతాయి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈపీఎఫ్ఓ ఖాతాలను బోగస్ కంపెనీలతో అనుసంధానించే సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ ఉద్యోగులకు భారీ ముప్పు. దీనికోసం కీలక నిర్ణయం అయితే విడుదల. సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఎత్తుగడల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను బోగస్ కంపెనీలతో అనుసంధానం చేసి ఉద్యోగుల భవిష్యత్తు నిధులను దోచుకునే అక్రమాలు జరుగుతున్నాయి. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు సర్వీస్ హిస్టరీలో 2 సంస్థల్లో ఒకేసారి పనిచేసినట్లు కనిపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈపీఎఫ్ఓ కొత్త డీ-లింక్ ఆప్షన్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఉద్యోగులు తాము తెలియకుండానే అనుసంధానమైన బోగస్ కంపెనీలను తొలగించుకునే అవకాశమైతే పొందుతున్నారు. మరి ఈ సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఎత్తుగడ ఏంటి అంటే, నకిలీ కాల్స్ ద్వారా ఉద్యోగులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడము, ఉద్యోగి నిరాకరించినప్పుడు అతని పీఎఫ్ ఖాతాను ఏదైనా బోగస్ కంపెనీకి అనుసంధానం చేయడము, సర్వీస్ హిస్టరీలో 2 కంపెనీల రికార్డులు కనిపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోవటము, అలాగే పీఎఫ్ ఖాతాలు ఒడిషా, యూపీ, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో నమోదైన నకిలీ కంపెనీలకు లింకు చేయడం వంటివి అయితే చేస్తున్నారు. ఇక ఈపీఎఫ్ఓ కొత్తగా డీ-లింక్ ఆప్షన్ను ఉద్యోగులకు ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగులకు పెద్ద ఊరటగా లభించినది చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సమస్యను పరిష్కరించేందుకు డీ-లింక్ ఆప్షన్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో అనుకోకుండా లింక్ అయిన బోగస్ కంపెనీల వివరాలను తొలగించుకునే అవకాశాన్ని అయితే పొందారు. డీ-లింక్ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అనంటే, ఈపీఎఫ్ఓ పోర్టల్ మెంబర్ ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ పైన యూనిఫైడ్ పోర్టల్ mem.epfindia.gov.in/member ఇంటర్ఫేస్ దీన్ని ఓపెన్ చేయాలి. అలాగే యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో వ్యూ ఆప్షన్లో సర్వీస్ హిస్టరీ ఎంపిక చేయాలి. సర్వీస్ హిస్టరీలో అనుకోకుండా లింక్ అయిన కంపెనీ వివరాలు కనిపిస్తాయి. ఆ కంపెనీ పక్కనే ఉన్న డీ-లింక్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసి కన్ఫర్మ్ చేసిన వెంటనే ఆ కంపెనీ సేవ చరిత్ర నుంచి తొలగించబడుతుంది. తర్వాత మళ్ళీ సర్వీస్ హిస్టరీ చూడగానే ఆ కంపెనీ డీ-లింక్ అయినట్టు కనిపించదు. గమనికండి, ఇక్కడ ఉద్యోగి నిజంగా 2 సంస్థల్లో పనిచేస్తూ 2 పీఎఫ్ అకౌంట్లకు కాంట్రిబ్యూషన్ ఉంటే డీ-లింక్ ఆప్షన్ అయితే ఉపయోగించబడదు. డీ-లింక్ చేయడానికి ఆధార్ అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా అయితే ఉపయోగించాల్సి ఉంటుంది ఓటీపీ కోసం. ఇక ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఎందుకు ముఖ్యం అంటే, సైబర్ నేరగాళ్ల మోసపూరిత ప్రయత్నాలను అడ్డుకోవచ్చు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం నిరోధించవచ్చు. తప్పుడు లింకేజీల వల్ల జరగనున్న ఆర్థిక నష్టాన్ని నివారించుకోవచ్చు. పీఎఫ్ ఖాతాను క్లిక్ చేసి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు, భద్రతకు కొత్త చట్టాలు అవసరం. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మరింత రక్షణ కల్పించేందుకు సైబర్ భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలి. నకిలీ కంపెనీలను గుర్తించి ఉద్యోగుల సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించాలి. అలాంటి మోసపూరిత లింకేజీలు జరిగినప్పుడు ఈపీఎఫ్ఓ ఉద్యోగులను స్వయంగా ఈ మేరకు సమాచారం ఇవ్వాలి. నకిలీ కంపెనీలతో లింక్ అయిన పీఎఫ్ ఖాతాలను దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇక ఫైనల్గా సైబర్ నేరగాళ్ల బోగస్ కంపెనీ ఎత్తుగడ వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్ఓ కొత్త డీ-లింక్ ఆప్షన్ ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలను క్లీజ్ చేసుకోవచ్చు. అయితే భవిష్యత్తులో మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. తెలియని లింకేజీ నుంచి వెంటనే తొలగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.